హనుమంతుడు తన ఒళ్ళు అంతా సింధూరాన్ని ఎందుకు ధరించాడో మీకు తెలుసా? శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు, విభీషణుడితో పాటు అందరూ వెళ్ళిపోతారు. కానీ హనుమంతుడు మాత్రం అయోధ్యలోనే ఉండిపోతానని రాముడికి చెప్పడంతో రాముడు హనుమంతుని కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేస్తాడు. అయితే ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి నుదిటి మీద సింధూరం పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. అది అర్థం కాని హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతాడు. దానికి సీతాదేవి సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు తనతోనే కలకాలం ఉంటాడు అని చెప్తుంది. ఇంకా వెంటనే హనుమంతుడు భటులను పిలిపించి కుప్పలు తెప్పలుగా సింధూరాన్ని తన గదిలో పెట్టించమంటాడు. భటులు సింధూరాన్ని బస్తలతో తెచ్చి తన గదిలో పోస్తే హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకొని ఆ సింధూరం కుప్పలు దూకుతాడు. ఈ కార్యాన్ని రాముడికి చూపిద్దామని వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని భయపడి పారిపోతారు. అలా నేరుగా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు నవ్వుతూ హనుమంతుడి భక్తికి, అమాయకత్వానికి ఎంతో మెచ్చుకొని ఎన్ని జన్మలు ఎత్తినా హనుమంతుడు రాముడితో పాటే ఉండేలాగా వరాన్ని ప్రసాదిస్తాడు. వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.